హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో కూర కారం అయిపోయిందండి. మేము కూర కోసం కారం ప్రిపేర్ చేసుకోవాలని నేనైతే ఈ మిర్చిని ఇలా ఒలుచుకుంటున్నానండి. మీలో ఎవరికైనా ఈ కూర కారం ఎలా చేయాలో ఆ రెసిపీ కావాలా ఫ్రెండ్స్? కావాలంటే మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మీరు చెప్పేదాన్ని బట్టి నేను ఆ వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. కూరలు చాలా రుచిగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటాయి మనం ఇంట్లో చేసుకున్న కారంతో. ఎంతైనా గుంటూరు వాళ్ళం కదండి, కూర కారాలు వేయంటే అవి నచ్చవు, కూరలు త్వరగా ఇష్టంగా ఉండవు. అందుకనేసి ఇలా ఒక 2 రోజులైతే నేను ఈ కారం కోసం కేటాయించుకుంటానండి. లేదంటే ఏ పని చేస్తున్నా సరే, అయ్యో ఇంట్లో కారం అయిపోయిందే, కూర వండాలి ఎలాగూ అని చెప్పి మైండ్లో అదే తిరుగుతూ ఉంటుందండి. ఏ పని మీద అంత ఇంట్రెస్ట్గా ధ్యాస అయితే రాదండి. అందుకనేసి నేను ముందు ఈ కారం పని అయితే పూర్తి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా చేసుకోవటం వల్ల ఒక 2-3 నెలలు అయితే నాకు ఇబ్బందే లేదండి కారం గురించి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.